మీరు కొన్ని చేసిన కామన్ మిస్టేక్స్ ఏంటంటే సీక్రెట్ స్పెల్లింగ్ తప్పు రాశారు. సీక్రెట్ SECRET సీక్రెట్. అలాగే మర్డర్ స్పెల్లింగ్ ఏంటి? MURDER మర్డర్. ఈ స్పెల్లింగ్ మిస్టేక్స్. అలాగే మీరు చేసిన మిస్టేక్ ఇంకోటి ఏంటంటే అన్లెస్ వచ్చిన తర్వాత సెంటెన్స్ ఎలా ఉండాలి? పాజిటివ్ సెంటెన్స్ లో ఉండాలి. అన్లెస్ ఐ ప్లే గేమ్స్ I do not get fitness. కొంతమంది ఇలా రాశారు, అన్లెస్ అంటే నెగిటివ్ సెంటెన్స్ రాశారు. అన్లెస్ ఐ డోంట్ ప్లే గేమ్స్ ఐ డు నాట్ గెట్ ఫిట్నెస్ అని ఇలా రాశారు. ఇది కంప్లీట్లీ రాంగ్. ఎందుకంటే అన్లెస్ అంటేనే నెగిటివ్ మీనింగ్. సో దాని తర్వాత వచ్చే సెంటెన్స్ పాజిటివ్ లో ఉండాలి. ఇంకా మిస్టేక్స్ ఏం చేశారో చూడండి. రాజేష్ చేసిన మిస్టేక్స్ చెప్తున్నాను, అలా ప్రతి ఒక్కరి చెప్తాను. సో రాజేష్ చేసిన మిస్టేక్స్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇఫ్ ఐ కంట్రోల్ ఏంటి? ఎమోషనల్ కాదు అది. ఇఫ్ ఐ కంట్రోల్ మై ఎమోషన్స్ I cannot move forward అని రాలేదు. I can't move forward. నా కంట్రోల్ని నేను ఎమోషన్ చేసుకుంటే నేను ముందుకు వెళ్ళలేను. యాక్చువల్గా దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఇఫ్ ఐ డోంట్ కంట్రోల్ మై ఎమోషన్స్, నా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోకపోతే, మీరు ఏదో రాస్తున్నారు కానీ మీనింగ్ ఇవ్వట్లేదు. ఓకే, ఇఫ్ ఐ డోంట్ కంట్రోల్ మై ఎమోషన్స్ ఐ కాంట్ మూవ్ ఫార్వర్డ్. రాజేష్ అర్థమవుతుందా? ఇంకొక మిస్టేక్ ఏంటంటే, సో అది ఒకటే, అన్నిటికీ ఎమోషనల్ అని రాసావు, ఎమోషన్స్ ఇఫ్ ఐ కంట్రోల్ మై ఎమోషన్స్ అని రావాలి. అదొక మిస్టేక్. ఇంకోటి ఏంటంటే ఇఫ్ ఐ ఇగ్నోర్ ఎ వర్క్ ఐ హ్యావ్ ఇన్కంప్లీట్ వర్క్. ఇక్కడ ఆర్టికల్ మిస్ చేసావు. ఇక్కడ ఏంటంటే ఇఫ్ ఐ ఇగ్నోర్ ఏంటి? మై వర్క్ అనొచ్చు, ఏ వర్క్. ఇఫ్ ఐ ఇగ్నోర్ ఏ వర్క్, నేను ఒక వర్క్ ని ఇగ్నోర్ చేస్తే అంటే వదిలేస్తే, ఐ హ్యావ్ an incomplete వర్క్ ని వదిలేస్తే ఏమవుతుంది? అది ఇన్కంప్లీట్ గా ఉంటుంది. యాన్ రావాలి దాని ముందు, ఇన్కంప్లీట్ ముందు యాన్ రావాలి. మిగతా అన్ని కరెక్ట్ గానే రాసాం. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, అన్లెస్ వచ్చినప్పుడు దానికి ఫాలోడ్ సెంటెన్స్ పాజిటివ్ సెంటెన్స్ వస్తుంది. దాని తర్వాత కండిషన్ ఏమో పాజిటివ్ సెంటెన్స్ లో ఉంటుంది, రిజల్ట్ ఏమో సెంటెన్స్ లో రాయాలి. కొంత
కొంతమంది ఏం చేసి రాశారు, నెగిటివ్ సెంటెన్స్ లెక్క రాయాలి. కొంతమంది ఎలా రాశారంటే ఆ నెగిటివ్ రిజల్ట్ కూడా పాజిటివ్ అని రాశారు. అన్లెస్ ఐ ఇగ్నోర్ యువర్ వర్క్ ఐ హ్యావ్ అని హ్యాపీ. ఐ హ్యావ్ కాదు, అది ఐ ఫీల్ అని హ్యాపీ. నెగిటివ్ ఎస్, ఇక్కడ రైట్ అది చూసుకో. మోస్ట్లీ అన్లెస్ వచ్చినప్పుడు తర్వాత పాజిటివ్ సెంటెన్స్, తర్వాత నెగిటివ్ సెంటెన్స్ వస్తుంది. ఒక్కోసారి మనము నెగిటివ్ మీనింగ్ ని పాజిటివ్ లో కూడా చెప్పవచ్చు. నెగిటివ్ మీనింగ్ ని పాజిటివ్ లో ఎలా చెప్తామంటే, యాక్చువల్ గా అన్లెస్ ఐ ఇగ్నోర్ ఏ వర్క్ అంటే, దీనికి యాక్చువల్ సెంటెన్స్ ఏంటంటే, ఇఫ్ ఐ డోంట్ ఇగ్నోర్ ఏ వర్క్, ఇది దీనికి యాక్చువల్ మీనింగ్. ఇఫ్ ఐ డోంట్ ఇగ్నోర్ మై వర్క్ అన్నా, అన్లెస్ ఐ ఇగ్నోర్ మై వర్క్ అన్నా, రెండింటికి ఒకటే మీనింగ్. సో ఏంటి, ఇఫ్ ఐ డోంట్ ఇగ్నోర్ మై వర్క్ ఏంటి, ఐ ఫీల్ హ్యాపీ. అంతే కదా, నా వర్క్ ఇగ్నోర్ చేయకుండా ఉంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతా. ఐ ఫీల్ హ్యాపీ అని రావాలి. ఐ ఫీల్ హ్యాపీ, ఐ ఫీల్ హ్యాపీ. బట్ ఇక్కడ అన్హ్యాపీ, ఐ హ్యావ్ అన్హ్యాపీనెస్ అని అనొచ్చు. ఐ హ్యావ్ అన్హ్యాపీనెస్ ఆర్ ఐ హ్యావ్ హ్యాపీనెస్ అని మీరు మాట్లాడవచ్చు. సో రఘు చేసిన మిస్టేక్స్ ఇవి. అలాగే ఇంకా మిగతా కరెక్ట్గా రాశాడు రఘు. నెక్స్ట్ నాగమణి మిస్టేక్స్ వద్దాం. ఇక్కడ చూడండి నాగమణి మిస్టేక్స్ ఏంటో. సో నాగమణి మిస్టేక్స్ చెప్పాను, ఫస్ట్ లోనే రాశాను. సీక్రెట్, మర్డర్, ఆ రెండు స్పెల్లింగ్ తప్పు రాశాను. ఇంకా మీరు రాసేటప్పుడు మీకు తెలుగు మీనింగ్ కూడా అర్థమవుతుందమ్మా? మీరు ఏ సెంటెన్స్ రాస్తున్నా తెలుగు మీనింగ్ అర్థమవుతుందా? ఓకే. ఇక్కడ ఒక సెంటెన్స్ చూడు, ఇఫ్ ఐ కంట్రోల్ ది స్టూడెంట్స్ ఐ గెట్ కాదు అది. ఇఫ్ ఐ గెట్ అంటే పొందటం. గెట్ అన్నప్పుడు ఏంటి, మనము చెప్తా చూడండి. ఇఫ్ ఐ కంట్రోల్ ది స్టూడెంట్స్, నేను స్టూడెంట్స్ ని కంట్రోల్ చేస్తే ఐ గెట్ ఏ గుడ్ టీచర్. ఐ గెట్ కాదు, ఐ ఆమ్ ఏ గుడ్ టీచర్. నేను యాము ఇవి హెల్పింగ్ వెర్బ్స్ ఇంకా చెప్పలేదు, చెప్పినప్పుడు మీకు క్లియర్ గా చెప్తాను. సో ఓకే, ఇఫ్ ఐ కంట్రోల్ ది స్టూడెంట్స్ ఐ ఆమ్ ఏ గుడ్ టీచర్. ఒకవేళ ఇంకో రకంగా కూడా రాయొచ్చు, ఐ బీకమ్ ఏ గుడ్ టీచర్. అదొకటే మిస్టేక్, అదొకటి చూసుకోమ్మా. ఇంకోటి ఏంటి, ఐ ఫీల్ డోంట్ గుడ్ టీచర్, అది మొత్తం కంటే తప్పు రాసావు. మీకు పాజిటివ్ సెంటెన్స్ ఇవి చెప్పాను కదా, పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్, ఇవి అందుకే ఫస్ట్ ఇవి చెప్పాను మీకు. ఒక సెంటెన్స్ ని పాజిటివ్ లో ఎలా రాయాలి, నెగిటివ్ సెంటెన్స్ లో ఎలా రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఫీల్ హ్యాపీ, ఐ డోంట్ ఫీల్ హ్యాపీ, డూ ఐ ఫీల్
ఈ సెంటెన్స్ రాకుండా మీకు ఏమీ రావు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. అందుకే ప్రీవియస్ నాలెడ్జ్ వెరీ ఇంపార్టెంట్. ఐ డోంట్ ఫీల్ హ్యాపీ. ఓకే, డూ ఐ ఫీల్ హ్యాపీ, డోంట్ ఐ ఫీల్ హ్యాపీ, క్వశ్చన్ మార్క్. ఇవి రాకుండా మీరు మిగతా సెంటెన్స్ రాయడం అసాధ్యం. నాగమణి నువ్వేం రాసావంటే ఒకసారి ఫోర్త్ సెంటెన్స్ లో థర్డ్ అనమాట. ఏంటి? వెన్ ఐ డోంట్ కంట్రోల్ ది స్టూడెంట్స్ ఐ ఫీల్ డోంట్ గుడ్ టీచర్. అందులో మీనింగ్ లేదు. ఇక్కడ వెన్ ఐ కంట్రోల్ ది స్టూడెంట్స్ నేను కంట్రోల్ చేస్తే ఏంటి అప్పుడు? ఓకే, వెన్ ఐ కంట్రోల్ స్టూడెంట్స్ ఐ ఆమ్ ఏ గుడ్ టీచర్. నెగిటివ్ లో కూడా రాసావు కదా, వెన్ ఐ డోంట్ కంట్రోల్ ది స్టూడెంట్స్ ఏంటి? ఐ ఆమ్ నాట్ ఏ గుడ్ టీచర్. ఐ ఆమ్ నాట్ ఏ గుడ్ టీచర్ అని రావాలి. నేను స్టూడెంట్స్ని కంట్రోల్ చేయలేకపోతే నేను మంచి టీచర్ని కాదు. ఓకే, లేకపోతే ఐ డోంట్ బికమ్ గుడ్ టీచర్ అని రాయి. ఐ డోంట్ బికమ్ గుడ్ టీచర్. ఐ డోంట్ బికమ్ ఏ గుడ్ టీచర్. సో ఇదే మనం చేసిన మిస్టేక్. ఇంకా చూద్దాం, అర్థమవుతున్నాయి అన్ని మిస్టేక్స్. ఇక్కడ ఇంకో మిస్టేక్ ఏంటంటే ఇఫ్ ఐ కర్బ్ అంటే ఏంటి? కర్బ్ అంటే నేను మీనింగ్ చెప్పా, స్టాప్ చేయటం, ఆపటం, నిర్మూలించటం, నిషేధించటం అని అర్థం. ఇఫ్ ఐ కర్బ్ ట్రీ ఐ హ్యావ్ గుడ్ నేచర్. ఎలాగా? ఇఫ్ ఐ కర్బ్ ట్రీ కాదు, కర్బ్ అంటే యాక్చువల్ మీనింగ్ స్టాప్ చేయటం అని. ద ఆర్ సైలెంట్ ఉంటుంది అక్కడ, కర్బ్. ఓకే, అరికట్టడం, అదుపులో పెట్టడం, ఇలాగా మీనింగ్ వస్తుంది. అప్పుడు ఏంటి, నువ్వు ఎలా రాయాలి? ఇఫ్ ఐ కర్బ్ ప్లాంటింగ్ ట్రీస్ అంటే మొక్కల్ని నాటడం అనే దాన్ని, ఆ విషయాన్ని నేను ఆపితే, ఇఫ్ ఐ కర్బ్ ప్లాంటింగ్ ట్రీస్, మొక్కలు నాటడాన్ని నేను ఆపితే ఏం జరుగుతుంది? ఐ డోంట్ హ్యావ్ ఏ గుడ్ నేచర్ ఆర్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఈ విధంగా నువ్వు మాట్లాడి. కర్బ్ అనేది నెగిటివ్ మీనింగ్ లో వస్తుంది కాబట్టి ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్ రాస్తాం. పాజిటివ్ మీనింగ్ వస్తే పాజిటివ్ సెంటెన్సే రాస్తాం. కొన్ని సార్లు మనం చూడండి, ఐ ఫీల్ హ్యాపీ అని రాయొచ్చు, అది పాజిటివ్ సెంటెన్స్. నాట్ ఇప్పుడు దీన్ని నెగిటివ్ సెంటెన్స్ లో చెప్పాలంటే నాట్ యూజ్ చేస్తాం. ఐ డోంట్ ఫీల్ హ్యాపీ. ఇప్పుడు నేను నెగిటివ్ నాట్ని యూజ్ చేయకుండా నేను నెగిటివ్ లో మాట్లాడతా. చూడండి, ఐ ఫీల్ అన్హ్యాపీ. నెగిటివ్ మీనింగ్ ఎలా వచ్చింది? ఈ వర్డ్ నెగిటివ్. అలాగే ఇక్కడ కర్బ్ కూడా నెగిటివ్ అన్నమాట. అలా కొన్ని సెంటెన్సెస్ ఉంటాయి మనకి. నువ్వు చేసిన మిస్టేక్ ఇంకోటి ఏంటంటే మామ, అన్లెస్ తర్వాత నెగిటివ్ సెంటెన్స్ రాసావు, అది తప్పు. అన్లెస్ ఐ డోంట్ కంట్రోల్ ది స్టూడెంట్స్ ఐ ఫీల్ సాడ్. ఓకే, అన్లెస్ ఐ డోంట్ కంట్రోల్ ది స్టూడెంట్స్ ఐ ఫీల్ సాడ్. అన్లెస్ అంటేనే నెగిటివ్, మళ్ళీ ఇంకో నెగిటివ్ తెచ్చావు అనమాట. నెగిటివ్ పాజిటివ్ అయిపోద్ది అప్పుడు. మనకి మ్యాథ్స్ లెక్క, ఇంగ్లీష్లో కూడా అంతే. సో కాబట్టి ఏం చేయాలి, అక్కడ డోంట్ రాకూడదు. అన్లెస్ ఐ కంట్రోల్, నేను పిల్లల్ని కంట్రోల్ చేయకపోతే అని అర్థం ఇక్కడ. అన్లెస్ ఐ కంట్రోల్ ది స్టూడెంట్స్ ఐ ఫీల్ సాడ్.
నేను పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోతే నేను సాడ్గా ఫీల్ అవుతాను అని అర్థం. అది కూడా చూసుకో. ఇంకేమున్నాయి? ఇంకోటి ఏంటంటే ఇఫ్ ఐ ఇగ్నోర్ ది పీపుల్ ఐ డోంట్ గెట్ గుడ్ మ్యానా. నీ ఇంటెన్షన్ నాకు అర్థమైంది. ఇప్పుడు ఏంటి? ఇఫ్ ఐ ఇగ్నోర్ ఏంటి? ఇఫ్ ఐ ఇగ్నోర్ ది పీపుల్ నేను పీపుల్ని ఇగ్నోర్ చేస్తే, అవాయిడ్ చేస్తే, పట్టించుకోకపోతే వాట్ విల్ హ్యాపెన్? ఇగ్నోర్ అనేది కూడా నెగిటివ్ మీనింగ్. ఐ డోంట్ బికమ్ ఏ గుడ్ మ్యాన్. నేను ఇఫ్ ఐ ఇగ్నోర్ ది పీపుల్, నేను పీపుల్ని పట్టించుకోకపోతే ఐ డోంట్ బికమ్ ఏ గుడ్ మ్యాన్. అంటే పట్టించుకుంటే, ఇఫ్ ఐ పట్టించుకుంటే మంచి వ్యక్తిని, పట్టించుకోలేదు కాబట్టి చెడ్డ వ్యక్తిని అని మీనింగ్. దాన్ని పట్టించుకుంటే ఎలా చెప్పాలి? ఇఫ్ ఐ పట్టించుకుంటే అంటే మనం ఏం చేయొచ్చు? ఇఫ్ ఐ రెస్పెక్ట్ అని చెప్పు. ఇఫ్ ఐ రెస్పెక్ట్ ది పీపుల్ ఐ బికమ్ ఏ గుడ్ మ్యాన్. ఆర్టికల్స్ మర్చిపోతున్నారు నేను చెప్పినప్పటికీ, ఒకసారి రివైజ్ చేయండి అవి. అంతేనమ్మా, ఇంతకు మించి ఏం లేవు నీవి. ఇంకోటి ఇన్సల్ట్ మీద తప్పు రాసొచ్చు చూడు. ఐ ఇన్సల్ట్స్ తప్పు. ఇఫ్ ఐ ఇన్సల్ట్స్ కాదు, ఇఫ్ ఐ ఇన్సల్ట్స్ అని ఎప్పుడు రావాలి? హీ షీట్కే రావాలి. ఇఫ్ ఐ ఇన్సల్ట్ తర్వాత విత్ ప్రిపోజిషన్ రాదు, డైరెక్ట్ గా ఆబ్జెక్ట్ వస్తుంది. ఇఫ్ ఐ ఇన్సల్ట్ మై ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ని ఇన్సల్ట్ చేస్తే ఏమవుతుంది? జరుగుతుంది? ఐ ఫీల్ బ్యాడ్. అంతే. నా ఫ్రెండ్స్ని నేనే ఇన్సల్ట్ చేస్తే నేను మంచిగా ఫీల్ అవ్వను. అలాగే ఇఫ్ ఐ హైడ్ మై పీక్ ఐ సేవ్ సొసైటీ. దానికి మీనింగ్ ఏమనుకుని రాసావు నాన్న? ఇఫ్ ఐ హైడ్ మై ఫొటోసే కదా, మై ఫొటోస్. ఇఫ్ ఐ హైడ్ మై ఫొటోస్ I save myself from సొసైటీ అంటే సోషల్ మీడియా అనుకో, సోషల్ మీడియా. సో నా ఫొటోస్ని నేను హైడ్ చేసుకుంటే సోషల్ మీడియా నుంచి నన్ను నేను కాపాడుకోవచ్చు అనే మీనింగ్లో రాసుంటావు. మీనింగ్ అదే. అలాగే ఇఫ్ ఐ డోంట్ హైడ్ మై పిక్, సేమ్ అంతే, మిగతాది నెగిటివ్ సెంటెన్స్లో రాయటమే. ఇఫ్ ఐ డోంట్ హైడ్ మై ఫొటోస్ ఐ డోంట్ సేవ్ myself from social media అని రాయాలి. సో దీస్ ఆర్ ద లిటిల్ మిస్టేక్స్ యూ కమిటెడ్. ఓకే, ఇక్కడ అంటిల్ అంటే అంతవరకు అని మీనింగ్, అలాగే అప్ టు సర్టెన్ పీరియడ్ అని మీనింగ్. మళ్ళీ చెప్తున్నాను ఒకసారి క్లారిటీ కోసం. కండిషన్ చెప్పాలి. సో ప్లస్ కండిషన్ ఏ టెన్స్ లో ఉండాలి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉండాలి. ఆ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో పాజిటివ్ సెంటెన్స్ కానీ నెగిటివ్ సెంటెన్స్ కానీ ఏదైనా రాయొచ్చు. తర్వాత రిజల్ట్ రావాలి. రిజల్ట్ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉండాలి. అది పాజిటివ్ లో ఉండొచ్చు, నెగిటివ్ లో ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ సెంటెన్స్ మనం చూద్దాం. వాచ్ అనే వెర్బ్ తో ఎలా మాట్లాడతాం? వాచ్. ఓకే, అంటిల్ అంటే అంతవరకు. అంటిల్ ఐ watch బాహుబలి మూవీ. until I watch బాహుబలి మూవీ.
బాహుబలి మూవీ చూసేంత వరకు అని అర్థం అక్కడ. బాహుబలి చూసేంత వరకు నాకేం తెలియదు, నాకేం తెలుసు ఏం తెలియదు. అండ్ నెగిటివ్ రాయొచ్చు, పాజిటివ్ రాయొచ్చు. ఐ డోంట్ నో అబౌట్ రాజమౌళి. ఐ డోంట్ నో అబౌట్ రాజమౌళి, అంతే. దీన్ని ఇంకొక పాజిటివ్ సెంటెన్స్ లో కూడా రాయొచ్చు. రెండు నెగిటివ్ రాయొచ్చు, రెండు పాజిటివ్ లో రాయొచ్చు, నెగిటివ్ రాయొచ్చు. అది మీ ఇష్టం అమ్మ, మీరు ఎలా ఆలోచించుకుంటే అలా రాయొచ్చు. అంటిల్ ఐ డోంట్ లెర్న్ ఎంఎస్ ఆఫీస్ అంటే ఎంఎస్ ఆఫీస్ నేర్చుకున్నంత వరకు ఏం జరుగుతుంది? ఐ డు నాట్ డూ అంటే రెండు డూలు రెండు సార్లు రావచ్చు. ఒకటేమో హెల్పింగ్ వెర్బ్ గా వస్తుంది, ఇంకోటేమో మెయిన్ వెర్బ్ గా వస్తుంది. ఐ డోంట్ డూ ఆఫీస్ వర్క్. ఓకే, ఈ విధంగా మీరు మాట్లాడవచ్చు. ఇంకొకటి వెన్ ఎవర్ అంటే మీనింగ్ ఏంటంటే ఎప్పుడైతే అనే మీనింగ్ లో వెన్ ఎవర్ ని యూజ్ చేయండి. సో వెన్ ఎవర్, సో దీనికి ఏంటి తర్వాత కండిషన్, అన్నిటికీ కండిషన్ ఉంటుంది. కండిషన్స్ తో ఉన్న స్టేట్మెంట్స్ మనం మాట్లాడుకుంటున్నాం. సో కండిషన్ ఎందులో ఉండాలి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉండాలి. అది పాజిటివ్ గా ఉండొచ్చు, మీ ఆలోచన బట్టి నెగిటివ్ గా ఉండొచ్చు. ఇది ఫస్ట్ సెంటెన్స్ అనుకుంటే, తర్వాత కామా, తర్వాత ఏంటి? రిజల్ట్. ఆ రిజల్ట్ అనేది మనకేంటి? నెగిటివ్ లో ఉంటుంది, పాజిటివ్ లో ఉంటుంది. బట్ ఎలా ఉన్నా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే ఉండాలి. పాజిటివ్ సెంటెన్స్ కానీ నెగిటివ్ సెంటెన్స్ కానీ. ఇది సెంటెన్స్ 2 అనుకోండి. సో ఫస్ట్ కండిషన్ చెప్పాలి, వెన్ ఎవర్ తర్వాత రిజల్ట్. ఇప్పుడు వెన్ ఎవర్ ఎప్పుడైనా, వెన్ ఎవర్ ఎప్పుడైతే అలా ఎప్పుడైనా. వెన్ ఎవర్ ఐ రెస్పెక్ట్ everyone, whenever I respect everyone. Okay, everyone respects me. So everyone respects me. ఎప్పుడైతే నేను అందరిని రెస్పెక్ట్ చేస్తారో అందరు నన్ను రెస్పెక్ట్ చేస్తారు. ఓకే, దాన్ని నెగిటివ్ లో కూడా చెప్పచ్చు. whenever I don't respect everyone or anyone అని కూడా రాయొచ్చు. everyone does not, ఇక్కడ ఎవ్రీవన్ అనేది సింగులర్ నాన్న, కాబట్టి రెస్పెక్ట్ కి ఎస్ వచ్చింది, తర్వాత డస్ నాట్ వచ్చింది. రెస్పెక్ట్ మీ. సో ఇలా మీరు రాసుకోవచ్చు. అలాగే వెన్ ఎవర్ ఐ లెర్న్ ది వాల్యూ ఆఫ్ మై పేరెంట్స్. ఎప్పుడైతే మా పేరెంట్స్ యొక్క వాల్యూ నాకు తెలుస్తుందో, ఐ డు నాట్ వేస్ట్ మై టైం. ఓకే, మా పేరెంట్స్ యొక్క వాల్యూ నాకు తెలిస్తే నేను ఎప్పటికీ జీవితంలో టైం అనేది వేస్ట్ చేయము. నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే అది మీరు ఎప్పుడైనా కూడా చూసుకోండి నాన్న, మీరు నేర్చుకునే టైంలో డబ్బులు ఎప్పుడు చూసుకోమాకండి. ఏం చూసుకుంటారు? ఏదైనా ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చూసుకున్నామంటే ఇన్స్టిట్యూట్ మంచిదా కాదా,
అంటే నేను డబ్బుల గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ. ఇన్స్టిట్యూట్ అనేది మంచిదా కాదా, ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్డా కాదా, ఎక్స్పీరియన్స్ ఉన్న ఆ, ఇంకా ఏంటి ఎలా చెప్తున్నారో అది చూసుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా, ఇన్స్టిట్యూట్లో బయటకు వెళ్ళినా ఈ రెండు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మంచి ఎక్స్పీరియన్స్, మంచి స్కిల్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా డబ్బులు కూడా అంతే డిమాండ్ చేస్తారు. ఖచ్చితంగా మరీ ఎక్కువ. కొంతమంది మోడరేట్ గా ఉంటారు, కొంతమంది నాకు స్కిల్ ఉంది నేను ఎందుకు ఫ్రీగా చెప్పాలి, అలా ఫ్రీగా చెప్పడం కూడా తప్పే. నేను ఎందుకు ఫ్రీగా చెప్పాలని వాళ్ళు మంచి డబ్బులే తీసుకుంటారు. బట్ మీరు మాత్రం ఈరోజు 3,000కి లేకపోతే 10,000కి మీరు ఆ స్కిల్ నేర్చుకోకపోతే రేపొద్దున 1,00,000 వచ్చే ఛాన్స్ మిస్ అయ్యే అవకాశం ఉంది. ఈరోజు 10,000, ఈరోజు 3,000, రేపొద్దున ఇవన్నీ యూజ్ చేసుకొని నువ్వు 1,00,000 రూపాయలు జాబ్ తెచ్చుకుంటావు. ఆ రోజు అర్థమవుతుందా నీకు? కాబట్టి మీరు నేర్చుకునే టైంలో డబ్బులు చూసుకోమాకండి, మీ పేరెంట్స్ భరిస్తారు. కాకపోతే మీరు మాత్రం ఇన్స్టిట్యూట్కి వస్తే సార్ ఆ ఫ్యాకల్టీలో ఉన్న సత్తా అంతా మీరు గెయిన్ చేయాలి. ఆ గెయిన్ చేసుకోవాలంటే డౌట్లు అడగాలి. అప్పుడే ఎవరైనా కూడా మీరు ఎన్ని డౌట్స్ అడిగితే అంత క్లియర్గా చెప్పగలరు. మీరు వచ్చారు వెళ్ళారంటే మీ డబ్బులకి మీరు తక్కువ న్యాయం చేస్తున్నట్టు. ఇప్పుడు నాకు దగ్గర స్పోకెన్ ఇంగ్లీష్ మీరు నేర్చుకుంటున్నారంటే రేపొద్దున ఇలాంటి ఇన్స్టిట్యూట్ మీరు బయట ఇంకోటి పెట్టాలి. ఈ మాట ఎవరు చెప్పరు, బట్ నేను చెప్తున్నా. సో కాబట్టి అలా నేర్చుకోండి. ఎక్కడ నేర్చుకున్నా కూడా